ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారు ఈ వీడియోను దయచేసి అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే ఆగస్టు 12వ తేదీన రాబోతున్న సూర్యగ్రహణం మీ జీవితంలో ఒక అత్యంత కీలకమైన, ఎవరూ ఊహించని మలుపుగా మారబోతోంది. ఇది కేవలం ప్రతి ఏడాది వచ్చే ఒక సాధారణ గ్రహణ సమయం ఏమాత్రం కాదు. జ్యోతిష శాస్త్రంలో కొన్ని దశాబ్దాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడే అత్యంత అరుదైన గ్రహస్థితుల కలయికగా దీనిని పండితులు భావిస్తున్నారు. ఇన్నాళ్ళు మీరు పడిన కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేక లోపలే దిగమింగుకున్న కన్నీళ్లు, ఆర్థిక ఇబ్బందుల వల్ల సమాజంలో మీరు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ వీడియో టైటిల్లో మీరు చూసినట్లుగా 7 జన్మల అప్పుల బాధలు నిజంగానే తీరిపోతాయా? ఊహించిన విధంగా కోట్ల ధనలాభం రావటం సాధ్యమేనా అన్న సందేహం మీకు ఖచ్చితంగా కలగవచ్చు. కానీ సంపూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే మీకీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఆగస్టు 12 సూర్యగ్రహణం మీ ఆర్థిక స్థితిగతులను ఏ విధంగా సమూలంగా మార్చబోతుందో, మీరు ఊహించని విధంగా మీ జీవితంలోకి ఒక అద్భుతమైన కుబేర యోగం ఎలా ప్రవేశించబోతోందో, దానికి ప్రకృతి మరియు గ్రహాలు ఎలా సహకరించబోతున్నాయో నేను మీకు చాలా వివరంగా, సులభంగా అర్థమయ్యేలా చెబుతాను. దయచేసి మధ్యలో ఆపివేసి వేరే వీడియోలకు వెళ్ళిపోకండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే ప్రతి చిన్న పదం, ప్రతి వాక్యం మీ భవిష్యత్తుకు ఒక దిక్సూచిలా పనిచేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీ జాతక చక్రంలో గ్రహాలు మీకు అనుకూలంగా మారే ఈ అద్భుత ఘట్టాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోను ఎంతో ఏకాగ్రతతో వినడం చాలా అవసరం. వీడియోలోని ముఖ్యమైన విషయాల్లోకి పూర్తిగా వెళ్లే ముందు నా ప్రియమైన ప్రేక్షకులందరికీ నాదొక చిన్న మనవి. దయచేసి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముఖ్యంగా మీరు చేయవలసిన ఒక చిన్న పని ఉంది. అదేమిటంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం కుబేరాయ నమః అని తప్పకుండా రాయండి. అలాగే కుంభరాశి వారైన మీరు మీ నిజ జీవితంలో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒక చిన్న వాక్యంలో కామెంట్ చేయండి. అది అప్పుల బాధ కావచ్చు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఎంత కష్టపడినా ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, సరైన గుర్తింపు కానీ లేకపోవటం కావచ్చు, ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన వ్యాపారంలో నష్టాలు రావటం కావచ్చు, కుటుంబంలో మనశ్శాంతి కరువవ్వటం కావచ్చు, లేదా ఎంత కష్టపడి రాత్రింబవళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవకుండా వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే నీళ్లలా ఖర్చయిపోవటం కావచ్చు. మీ సమస్య ఏదైనా సరే ఏమాత్రం మొహమాట పడకుండా మనస్ఫూర్తిగా కామెంట్లు పంచుకోండి. మీరలా మీ బాధను అక్షరాల రూపంలో రాయడం వల్ల మీ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలని, మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా దొరకాలని నేను మన ఛానల్ తరపున, మన ప్రేక్షకులందరి తరపున ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. మీ బాధను 10 మందితో పంచుకుంటే సగం తగ్గుతుంది అంటారు కదా. ఇక్కడ మీ బాధను కామెంట్లో రాసి ఆ కుబేరస్వామి పాదాల చెంత వదిలేయండి. కాబట్టి దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఓం కుబేరాయ నమః అని కామెంట్ చేయటం, మీ సమస్యను రాయటం మాత్రం అస్సలు మరిచిపోకండి. కుంభరాశి వారి వ్యక్తిత్వం గురించి, వారి మనస్తత్వం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మీరు స్వతహాగా చాలా మంచివారు మరియు మానవతావాదులు. ఎవరికైనా కష్టం వస్తే అందరికంటే ముందు నిలబడి సహాయం చేసే గొప్ప తత్వం మీది. మీ జేబులో డబ్బులు లేకపోయినా సరే, పక్కవాడికి అత్యవసరంగా సహాయం చేయాల్సి వస్తే మీరు వేరే వాళ్ల దగ్గర అప్పు చేసైనా సరే ఇచ్చి ఆదుకునే విశాలమైన, నిస్వార్థమైన మనస్సు మీ సొంతం. కానీ దురదృష్టవశాత్తు మీరు చేసిన ఆ సహాయం మీకు సరైన సమయానికి తిరిగి రాదు. పైగా మీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే నాథుడు, మీకు అండగా నిలబడే స్నేహితుడు ఒక్కరు కూడా కనిపించరు. గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా, మానసికంగా ఎన్ని తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారో నాకు చాలా స్పష్టంగా తెలుసు. రాత్రిపూట పక్క మీద పడుకోగానే నిద్ర పట్టక రేపటి రోజు ఎలా గడుస్తుందో, అప్పుల వాళ్ళు వస్తే ఏం సమాధానం చెప్పాలో అన్న భయంతో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని కన్నీళ్లు కార్చారో మీకు మాత్రమే తెలుసు. మీరు చాలా కష్టపడతారు, చాలా నిజాయితీగా, నిబద్ధతతో మీ పని మీరు చేసుకుపోతారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం కానీ, ఆర్థిక ప్రయోజనం కానీ మీకు దక్కడం లేదు. మీరు సంపాదించిన డబ్బు ఏమవుతుందో, ఎలా కరిగిపోతుందో మీకే అర్థం కాని ఒక అయోమయ పరిస్థితిలో మీరున్నారు.
చేతికి జీతం రాకముందే లేదా వ్యాపారంలో లాభం కంటపడకముందే 10 రకాల ఖర్చులు మీ ముందు నోరు తెరుచుకుని సిద్ధంగా ఉంటాయి. కుటుంబ అవసరాలు సరిగ్గా తీర్చలేక, పిల్లల ఉన్నత చదువుల కోసం, ఇంటి రోజువారీ ఖర్చుల కోసం మీరు పడుతున్న మానసిక వేదన అక్షరాల్లో వర్ణనాతీతం. ఇవన్నీ చూసి, ఈ కష్టాలన్నీ భరించి మీకు ఈ జీవితం మీదనే విరక్తి పుట్టిన సందర్భాలు కూడా గతంలో ఎన్నో ఉండి ఉంటాయి. ఎందుకు దేవుడు నాకు మాత్రమే ఇలాంటి రాత రాశాడు? నేను ఎవరికీ ఎలాంటి ద్రోహం చెయ్యలేదు కదా, ఎవరి ఉసురు పోసుకోలేదు కదా, నాకే ఎందుకు ఈ అప్పుల బాధలు, ఈ దరిద్రం అని మీరు ఎన్నోసార్లు గుడిలో దేవుణ్ణి నిలదీసి ప్రశ్నించి ఉంటారు. కానీ ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. చీకటి ఎంత దట్టంగా భయంకరంగా ఉంటే సూర్యోదయపు వెలుతురు అంత దగ్గరలో ఉందని అర్థం. మీ జీవితంలోని ఆ చీకటి రోజులు ముగిసిపోయే సమయం ఈ ఆగస్టు 12 సూర్యగ్రహణం ద్వారా ఒక శుభారంభం కాబోతోందని జ్యోతిష్య శాస్త్రం ఘంటాపథంగా చెబుతోంది. ఆగస్టు 12వ తేదీన సంభవించబోతున్న సూర్యగ్రహణానికి జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాలలో అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం అంటే ఖగోళ శాస్త్రం ప్రకారం కేవలం సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఒకే సరళ రేఖపైకి రావడం మాత్రమే కావచ్చు. కానీ మన జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, పారంపర్యంగా వస్తున్న మన ప్రాచీన సిద్ధాంతాల ప్రకారం గ్రహణ సమయంలో ఈ అనంత విశ్వంలో ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన కాస్మిక్ ఎనర్జీ విడుదలవుతుంది. గ్రహాల స్థానాలు, వాటి గమనాలు, వాటి మధ్య ఉండే ఆకర్షణ శక్తులు ఒక్కసారిగా ఒక కొత్త దిశలోకి, ఒక కొత్త సమీకరణంలోకి మారతాయి. ముఖ్యంగా ఈ రాబోయే సూర్యగ్రహణం కుంభరాశివారి జాతక చక్రంలో ధనస్థానాన్ని, లాభస్థానాన్ని మరియు కర్మస్థానాన్ని చాలా బలంగా ప్రభావితం చేయబోతోంది. పారంపర్యంగా వస్తున్న జ్యోతిష్య శాస్త్ర నియమాలను నిశితంగా పరిశీలిస్తే కొన్ని అరుదైన గ్రహణాలు కొన్ని నిర్దిష్టమైన రాశుల వారికి అద్భుతమైన రాజయోగాన్ని, ధనయోగాన్ని ప్రసాదిస్తాయి. ఈ ఆగస్టు 12న రాబోయే గ్రహణం కుంభరాశి వారికి ఖచ్చితంగా అలాంటి ఒక అద్భుతమైన, ఊహించని కుబేర యోగాన్ని తీసుకురాబోతోంది. మీ రాశినాథుడైన, కర్మ ఫలదాతయైన శనిదేవుడి యొక్క అనుగ్రహంతో పాటు సకల ప్రాణకోటికి జీవనాధారమైన సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభించబోయే సమయమిది. గ్రహణ సమయంలో ఆకాశంలో ఏర్పడే ఈ ప్రత్యేకమైన, శక్తివంతమైన గ్రహ కూటమి వల్ల మీ జాతకంలో ఇన్నాళ్ళు నిద్రావస్థలో ఉండిపోయిన ధనయోగాలు, అదృష్టయోగాలు ఒక్కసారిగా మేల్కొంటాయి. దీనివల్ల మీ దైనందిన ఆలోచన విధానంలో, మీ నిర్ణయాలు తీసుకునే తీరులో, మీ పని విధానంలో ఒక సానుకూలమైన, స్పష్టమైన మార్పు వస్తుంది. ఇదంతా నేను చెబుతున్న ఏదో గాలి మాట లేదా మూఢనమ్మకం కాదు. మన ప్రాచీన ఋషులు, జ్యోతిష్య పండితులు గ్రహాల కదలికలను ఎంతో లోతుగా అధ్యయనం చేసి 1000 సంవత్సరాల క్రితమే లిఖితపూర్వకంగా చెప్పిన వాస్తవ విషయాలు. కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని మీరు ఒక చెడు శకునంగానూ, భయంగానూ కాకుండా మీ జీవిత దశను, దిశను మార్చే ఒక అద్భుతమైన, దైవదత్తమైన అవకాశంగా భావించి మనస్ఫూర్తిగా స్వీకరించాలి. మన వీడియో టైటిల్లో మనం చెప్పుకున్నట్లుగా 7 జన్మల అప్పులు అంటే దానికి అర్థం మీరు నిజంగా గత 7 జన్మల్లో ఏవో తప్పులు చేసి, అప్పులు చేసి ఈ జన్మలో తీరుస్తున్నారని అక్షరాలా భావించకూడదు. ఇది మన సనాతన ధర్మంలో, ఆధ్యాత్మిక పరిభాషలో ఉపయోగించే ఒక లోతైన భావన. మనలో చాలామందికి తరతరాలుగా వస్తున్న దరిద్రం లేదా ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నా తీరని అప్పుల బాధలుంటాయి. వడ్డీల మీద చక్రవడ్డీలు కడుతూ తీసుకున్న అసలు మొత్తం ఏమాత్రం తీరక ఆ అప్పుల ఊబిలో మెడ వరకు కూరుకుపోయి ఇక ఈ జీవితంలో ఈ అప్పుల నుండి ఎప్పటికీ బయటపడలేము అని అనిపించేంతటి తీవ్రమైన, నిరాశాజనకమైన ఆర్థిక సంక్షోభాన్ని సూచించడానికి మన పెద్దలు సాధారణంగా ఈ పదాన్ని వాడుతుంటారు. కుంభరాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితే ఎదురవుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీరు మీ అవసరాల కోసం మొదట తెచ్చిన అప్పు చాలా చిన్నదే కావచ్చు, కానీ పరిస్థితుల ప్రభావంతో, కాలం కలిసి రాకపోవడంతో అది కొండంతగా మారి మిమ్మల్ని ప్రతిరోజు మానసికంగా కృంగదీసి ఉండవచ్చు. కానీ ఈ ఆగస్టు 12 సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఆ 7 జన్మల అప్పుల భారం లాంటి పెద్ద, భయానకమైన ప్రమాదాల నుండి కూడా మీరు సురక్షితంగా బయటపడేందుకు స్పష్టమైన మార్గాలు, దారులు కనిపించడం ప్రారంభమవుతాయి.
ఎక్కడి నుండో ఎవరి ద్వారానూ ఒక తెలియని సహాయం రావడం, లేదా మీరు కలలో కూడా ఊహించని విధంగా ఒక పెద్ద ఆర్థిక అవకాశం మీ తలుపు తట్టడం ఈ సమయంలో జరుగుతుంది. దేవుడు స్వయంగా మానవ రూపంలో వచ్చి మీ అప్పులు తీర్చడు, అది ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఆ అప్పులు మీరు స్వయంగా తీర్చుకోవడానికి కావలసిన శారీరక శక్తిని, మానసిక స్థైర్యాన్ని, సమయస్ఫూర్తిని, సానుకూల పరిస్థితులను మరియు అద్భుతమైన అవకాశాలను ఆ పరమాత్మ మీకు పుష్కలంగా ప్రసాదిస్తాడు. మీకు వచ్చే ఆ దైవికమైన అవకాశాలను మీరు సరిగ్గా అందిపుచ్చుకుని నిబద్ధతతో పనిచేస్తే మీకున్నది ఎంతటి అప్పులైనా సరే అవి ఇట్టి పటాపంచలైపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ జీవితంలో ఒక కొత్త ఆర్థిక అధ్యాయం మొదలయ్యే సమయమే ఇది అని మీరు బలంగా విశ్వసించాలి. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. దయచేసి శ్రద్ధగా వినండి. మీ ఆర్థిక పరిస్థితి త్వరలో అద్భుతంగా మారబోతోంది. మీ పాత అప్పులన్నీ ఇట్టే తీరిపోతాయి, ధనలాభం కలుగుతుంది అని వినడానికి చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది కదా. కానీ గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలించినంత మాత్రాన ఇంట్లో ఏ పని చేయకుండా సోఫాలో కూర్చుంటే అంతా వాటంతటే అదే జరిగిపోదు. ఈ అద్భుతమైన సమయంలో కుంభరాశివారు చేసే ఒక చిన్న తప్పు, ఒక చిన్న పొరపాటు మాత్రం పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకురావచ్చు, లేదా మీకు దక్కాల్సిన ఈ అదృష్ట యుగాన్ని అనుభవించడంలో చాలా ఆలస్యం జరిగేలా చేయవచ్చు. ఆ తప్పు ఏమిటి? దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? ఆ అదృష్టానికి అడ్డుపడే ఆ చిన్న అడ్డంకిని ఎలా సునాయాసంగా అధిగమించాలి అనే అత్యంత కీలకమైన విషయాన్ని నేను ఈ వీడియోలో కొద్దిసేపటి తర్వాత ఖచ్చితంగా వెల్లడిస్తాను. కాబట్టి దయచేసి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా, మీ ఏకాగ్రతను చెదరనివ్వకుండా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది చీకటిలో ఉన్న మనకు ఒక టార్చ్ లైట్ లాగా దారి మాత్రమే చూపిస్తుంది. కానీ ఆ దారిలో ధైర్యంగా అడుగులు వేసుకుంటూ నడవాల్సింది మనమే. సరైన సమయంలో సరైన అడుగు వెయ్యకపోతే ఎంత మంచి సువర్ణ అవకాశం మన ముందు నిలబడి ఉన్నా అది చేజారిపోతుంది. కుంభరాశివారు సహజంగానే చాలా తెలివైనవారు. కొంచెం సమయం తీసుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు మీరే అనవసరమైన, పనికిరాని గందరగోళానికి గురవుతారు. అలాంటి గందరగోళం, మానసిక సందిగ్ధత ఈ సమయంలో అస్సలు పనికిరాదు. ఆ చిన్న తప్పు ఏమిటో ముందుగానే తెలుసుకొని దాన్ని చెయ్యకుండా ఉంటే మీ ఆర్థిక విజయానికి ఇక ఎదురే ఉండదు. ఈ విశ్వం మీకు ఇవ్వబోయే బహుమతిని మీరు 2 చేతులా స్వీకరించడానికి మీరు మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఇక మనం మాట్లాడుకుంటున్న కోట్ల ధనలాభం, కుబేర యోగం అనే విషయానికి వస్తే, దీనిని కూడా మనం చాలా ఆచరణాత్మకంగా, వాస్తవికంగా అర్థం చేసుకోవాలి. కుబేరుడు అంటే హైందవ సనాతన ధర్మంలో సంపదలకు, అష్టైశ్వర్యాలకు, నవనిధులకు ఏకైక అధిపతి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడికే అప్పు ఇచ్చిన మహాధనవంతుడు కుబేరుడు. ఆయన అనుగ్రహం, కరుణ ఉంటే ఎండిపోయిన కట్టె కూడా మళ్లీ పచ్చగా చిగురుస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే కుబేర యోగం అనగానే రాత్రికి రాత్రే మీ ఇంటి కప్పు పగిలిపోయి ఆకాశం నుండి నోట్ల కట్టలు కురుస్తాయని, లేదా మీరేదో లాటరీ టిక్కెట్ కొంటే దానికి కోట్లు తగిలి మరుసటి రోజు ఉదయానికే మీరు కోటీశ్వరులైపోతారని ఎవరైనా చెబితే అది పచ్చి అబద్ధం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ కుబేర యోగానికి అసలైన అర్థం ఏమిటంటే, మీ జీవితంలోకి న్యాయబద్ధంగా ధనం వచ్చే మార్గాలు సుగమమవుతాయి. ఇన్నాళ్ళు ఏవో తెలియని కారణాల వల్ల బ్లాక్ అయిపోయిన మీ ఆదాయ వనరులు మళ్లీ పూర్తిగా తెరుచుకుంటాయి. మీరు గతంలో ఎవరికైనా స్నేహం కొద్దీ లేదా నమ్మకంతో అప్పు ఇచ్చి ఉంటే, వాళ్ళు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆగిపోయిన ఆ డబ్బు అకస్మాత్తుగా ఎలాంటి గొడవలు లేకుండా మీ చేతికి వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు రావడం, ఆశించిన స్థాయిలో జీతం పెరగడం, లేదా మీరు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు తగ్గి ఊహించని విధంగా లాభాలు రావడం లాంటి శుభపరిణామాలు జరుగుతాయి. మీ కష్టానికి, మీ పనితీరుకు ఆఫీసులో సరైన గుర్తింపు లభిస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, లేదా పాత వ్యాపారంలోనే కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, దానికి కావలసిన వనరులు, మనుషులు, బ్యాంక్ లోన్లు మీకు చాలా సులభంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సమకూరుతాయి. 10 రూపాయలు రావాల్సిన చోట 100 రూపాయలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ విధంగా మీ ఆర్థిక స్థితి క్రమక్రమంగా మెరుగుపడి అప్పులన్నీ తీరిపోయి మీరొక స్థిరమైన, గౌరవప్రదమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన సంపద మీకు సమకూరుతుంది. దీన్నే మనం జ్యోతిష్య పరిభాషలో కుబేర యోగమని, కోట్ల ధనలాభం అని అంటాము. ఇది మీ నిజాయితీకి, మీ కష్టానికి, గ్రహాల అనుకూలతకు దొరికే ఒక అద్భుతమైన దైవిక బహుమతి అని మీరు నమ్మాలి. కుంభరాశి వారికి కుటుంబం అంటే ప్రాణం కంటే ఎక్కువ. మీకోసం మీరు ఏదీ దాచుకోరు. మీ సుఖాలను త్యాగం చేసి మరీ అంతా మీ భార్య, పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రుల కోసమే ఖర్చు పెడతారు. ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూస్తే చాలు, మీరు పస్తులుండడానికైనా సంతోషంగా సిద్ధపడతారు. కానీ కొన్నిసార్లు మీ ఈ మంచి మనసును ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోలేని దుర్భరమైన పరిస్థితులు వస్తాయి. ఇంట్లో పరిస్థితులు బాగుపడాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీరు రాత్రిందవళ్ళు అహర్నిశలు శ్రమిస్తున్నా ఇంట్లో ఎప్పుడూ ఉండే ఆర్థిక లోటు వల్ల, డబ్బు లేకపోవడం వల్ల ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం, కుటుంబంలో ఎప్పుడూ ఉండాల్సిన మనశ్శాంతి పూర్తిగా కరువవ్వడం జరుగుతుంటాయి. మీరు పడే శ్రమను, మీరు కార్చే చెమటను ఎవరూ గుర్తించకపోయేసరికి, కనీసం ఒక్క మాటతో కూడా మిమ్మల్ని ఓదార్చకపోయేసరికి మీకు లోపల ఎంతో బాధగా, నరకంగా ఉంటుంది. నేను నా ప్రాణం పెట్టి ఇంత కష్టపడుతున్నా ఎందుకు నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, నా కష్టానికి ఎందుకు విలువ లేదు అని మీరు ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా గదిలో కూర్చుని కుమిలిపోయినా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు అప్పుల వాళ్ళు నేరుగా ఇంటికి వచ్చి అందరి ముందు నిలదీసి అడిగినప్పుడు మీరు పడ్డ ఘోరమైన అవమానం, ఆ సమయంలో మీరు అనుభవించిన నరకయాతన మాటల్లో చెప్పలేనిది. ఆ క్షణంలో భూమి బద్దలై అందులో వెళ్ళిపోతే బాగుండు అని మీకు అనిపించి ఉంటుంది. కానీ నా ప్రియమైన కుంభరాశివారు, మీ కష్టాలకు, కన్నీళ్లకు కాలం చెల్లింది అని నేను సంతోషంగా చెబుతున్నాను. మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన వారే, మిమ్మల్ని చూసి నవ్విన వారే రేపు మీ ఆర్థిక ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే సమయం రాబోతోంది. ఆ కైలాసవాసుడైన పరమశివుడి అపారమైన దయ వల్ల, సంపదల రారాజు కుబేరుడి కరుణ వల్ల మీ కుటుంబంలో మళ్లీ పాత సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మీరు కన్న కలలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. మీ ఇంట్లో సాక్షాత్తు ఆ అష్టలక్ష్మీదేవి స్థిరంగా కొలువుండి మీ ఆర్థిక కష్టాలన్నీ వేసవికాలంలో మంచులా పూర్తిగా కరిగిపోతాయి. మీరు గతంలో కోల్పోయిన గౌరవం, సమాజంలో మీ ప్రతిష్ఠ మీకు వడ్డీతో సహా తిరిగి దక్కుతాయి. ఇది తథ్యం. మరి ఈ అద్భుతమైన ఆగస్టు 12 సూర్యగ్రహణం రోజున కుంభరాశివారు ప్రత్యేకంగా ఏం చెయ్యాలి? ఎలా చేస్తే ఈ కుబేర యోగాన్ని, దైవానుగ్రహాన్ని మీరు పూర్తిగా, సంపూర్ణంగా పొందగలరు? జ్యోతిష్య మరియు హైందవ ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కొన్ని ముఖ్యమైన నియమాలు, పరిహారాలు ఈ గ్రహణ రోజున భక్తి శ్రద్ధలతో పాటించడం ద్వారా గ్రహణ సమయంలో ఉండే ప్రతికూల లేదా చెడు ప్రభావాలను పూర్తిగా తొలగించుకుని అత్యంత శుభ ఫలితాలను మనం పొందవచ్చు. గ్రహణం అనగానే అందరికీ మనసులో ఒక రకమైన భయం, ఆందోళన ఉంటాయి. కానీ కుంభరాశివారు ఈ విషయంలో భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. గ్రహణ సమయంలో వాతావరణంలో సూర్యరశ్మిలో కొన్ని మార్పులు వస్తాయి. అతినీలలోహిత కిరణాల ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా చాలా మంచిది అని మన ప్రాచీన ఆయుర్వేద, జ్యోతిష్య పెద్దలు చెబుతారు. గ్రహణం పట్టుకునే సమయం నుండి విడుపు సమయం వరకు ఇంట్లో దేవుడి గదిని తలుపులు వేసి లేదా కర్టెన్ వేసి మూసి ఉంచాలి. గ్రహణం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా కల్లుప్పు నీళ్లల్లో వేసి ఇల్లు తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇంట్లోని వారందరూ తలస్నానం చేసి దేవుడి గదిని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకుని దేవుడి పటాలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత దేవుడి ముందు ఆవు నెయ్యితో లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. ముఖ్యంగా ఈరోజు సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని, ఆయనకు సోదరి సమానురాలైన శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ లక్ష్మీ కుబేర అష్టోత్తరాలు చదువుకోవడం లేదా కనీసం సెల్ఫోన్లో వినడం చాలా మంచిది. పసుపు రంగు పూలు లేదా కలువ పూలతో అమ్మవారిని పూజిస్తే విశేష ఫలితం ఉంటుంది. వీలైతే మీ ఆర్థిక స్తోమతకు తగ్గట్లుగా గ్రహణం తర్వాత పేదలకు లేదా నిజంగా అవసరంలో ఉన్నవారికి బియ్యం దానం చేయడం లేదా కనీసం ఒక పూట కడుపు నిండా అన్నదానం చేయడం అత్యంత గొప్ప పుణ్యకార్యం.
ఇలా నిస్వార్థంగా దానం చేయడం వల్ల మన జాతకంలో మనకు తెలియకుండా ఉన్న దోషాలన్నీ, కర్మఫలాలన్నీ పూర్తిగా తొలగిపోయి భగవంతుని కృప మనపై నిత్యం ఉంటుంది. అలాగే ఒక స్వచ్ఛమైన ఎర్రటి వస్త్రంలో కొద్దిగా కుంకుమ, పసుపు మరియు ₹1 బిళ్ళ లేదా వెండి నాణెం పెట్టి దేవుడి ముందు ఉంచి అష్టోత్తరంతో పూజించి ఆ తర్వాత దానిని మీ బీరువాలో లేదా మీరు రోజూ వ్యాపారంలో డబ్బులు దాచుకునే గల్లాపెట్టెలో భద్రంగా పెట్టుకుంటే అక్కడే లక్ష్మీ కటాక్షం స్థిరంగా కలుగుతుందని, డబ్బు వృధాగా పోదని పారంపర్యంగా మన పెద్దలు బలంగా విశ్వసిస్తారు. ఈ చిన్న చిన్న కానీ అత్యంత శక్తివంతమైన ఆచారాలు మీ మనసులో సానుకూల శక్తిని పెంచి విశ్వంలో ఉన్న అదృష్టాన్ని మీ వైపుకు ఆకర్షించేలా చేస్తాయి. ఇక్కడ నేను చెప్పాల్సిన మరో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, గ్రహణ సమయాలనేవి మీరుండే భౌగోళిక ప్రాంతాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి కొద్దిగా నిమిషాల వ్యవధిలో మారుతూ ఉంటాయి. నేను ఇక్కడ ఉజ్జాయింపుగా ఒక నిర్దిష్టమైన సమయం చెప్పినప్పటికీ అది భారతదేశంలో లేదా ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాంతాల వారికి ఒకేలా ఖచ్చితంగా వర్తించకపోవచ్చు. కాబట్టి మీరుండే ఊరికి లేదా మీ స్థానిక ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన సూర్యగ్రహణ పట్టు సమయం, అలాగే విడుపు సమయాలను మీ దగ్గరిలోని గుడిలో అధికారిక పంచాంగం చూసి లేదా నమ్మకమైన ఇంటర్నెట్ ఖగోళ వనరులలో, క్యాలెండర్లలో చూసి తెలుసుకుని ఆ సమయాలను మాత్రమే ఖచ్చితంగా పాటించండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే సరైన సమయంలో ఈ నియమాలు పాటించడం వల్లనే మీకు నేను పైన చెప్పిన పూర్తి ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది. గ్రహణ కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళతో గాని, బయటి వాళ్ళతో గాని ఎటువంటి వాదోపవాదాలకు దిగకండి. ఎవరిపైనా ఎట్టి పరిస్థితుల్లో కోపపడకండి, అరుచుకోకండి. ఆ 2-3 గంటల సమయాన్ని పూర్తిగా భగవంతుడి నామస్మరణ కోసం, ధ్యానం కోసం, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం మాత్రమే వినియోగించండి. ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అనే ఈ మహామంత్రాన్ని మీ మనస్సులో నిరంతరం జపించడం వల్ల గ్రహణ సమయంలో వాతావరణంలో ఏర్పడే ప్రతికూల శక్తులు మీ దరిదాపుల్లోకి కూడా రాలేవు. మీ మనస్సును మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మలంగా ఉంచుకుంటే గ్రహాల యొక్క సానుకూల ప్రభావం మీ మీద అంత బలంగా, అంత వేగంగా పనిచేస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే భగవంతుడి ఆశీస్సులు మనకు సులభంగా అందుతాయి. ఇందాక నేను వీడియో మధ్యలో మీరు చేయకూడని ఒక చిన్న తప్పు గురించి చెప్పాను. మీకు గుర్తుందా? ఈ అద్భుతమైన కుబేర యోగం మీకు సిద్ధించే సమయంలో, అవకాశాలు మీ తలుపు తడుతున్న సమయంలో కుంభరాశివారు మరిచిపోయి కూడా చేయకూడని ఆ తప్పు ఏమిటంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మరియు అనవసరమైన అధిక ఆత్మవిశ్వాసంతో కొత్తగా మళ్ళీ అప్పులు చేయడం. అవును, గ్రహ పరిస్థితులు మీకు అనుకూలిస్తున్నాయి కదా, ఎటూ డబ్బులు వస్తున్నాయి కదా, ఇక మనకు తిరుగులేదు కదా అని మీరు మీ స్తోమతకు, మీ ఆర్థిక సామర్థ్యానికి మించి కొత్త వ్యాపారాలేవో ప్రారంభించడానికో, లేదా షేర్ మార్కెట్లో అనుభవం లేకుండా పెట్టుబడులు పెట్టడానికో, లేక ఇంటికి అవసరం లేని అనవసరపు విలాసవంతమైన వస్తువులు కొనడానికో ఏమాత్రం ఆలోచించకుండా కొత్తగా అప్పులు అస్సలు చేయకూడదు. అలాగే ఎప్పుడూ రావాల్సిన డబ్బు అకస్మాత్తుగా చేతికి రాగానే ఎవరికో ఒకరికి జాలిపడి అప్పుగా ఇచ్చేయడం లాంటివి పొరపాటున కూడా చెయ్యకండి. ఎందుకంటే అలా ఇచ్చిన డబ్బు మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా, ఆచరణాత్మకంగా ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ఆలోచించాలి. మీకు వచ్చే కొత్త ఆదాయాన్ని లేదా లాభాలను ముందుగా మీ పాత అప్పులు తీర్చడానికి, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఒక సురక్షితమైన గాడిలో పెట్టడానికి మాత్రమే పూర్తిగా ఉపయోగించాలి. ఒక క్రమబద్ధమైన ఆర్థిక ప్రణాళిక వేసుకుని నెలకు ఇంత అప్పు తప్పకుండా తీర్చాలి, భవిష్యత్తు కోసం ఇంత పొదుపు చేయాలి అని ఒక ఖచ్చితమైన లెక్కతో, క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. భగవంతుడి పట్ల ఆధ్యాత్మిక విశ్వాసం ఎంత ముఖ్యమో మన దైనందిన జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యం. భగవంతుడు మనకు ఎదగడానికి అవకాశాలు మాత్రమే ఇస్తాడు, కానీ ఆ వచ్చిన వనరులను సరైన పద్ధతిలో నిర్వహించుకుని వృద్ధి చేసుకునే పూర్తి బాధ్యత మాత్రం మనదే. ఈ చిన్న కానీ అత్యంత కీలకమైన విషయాన్ని మీరు గమనించుకుని ఎందులోనూ తొందరపడకుండా
పూర్తి సంయమనంతో ఓర్పుతో వ్యవహరిస్తే మీ జీవితంలో మళ్ళీ భవిష్యత్తులో అప్పు అనే మాట మీకు వినపడదు. ఈ చిన్న మానసిక అడ్డంకిని మీరు దాటితే మీ ఆర్థిక ఎదుగుదలను ఇక ఏ శక్తి ఆపలేదు. కాబట్టి నా ప్రియమైన కుంభరాశివారు ఎవరూ కూడా ఈ ఆగస్టు 12 రాబోతున్న సూర్యగ్రహణాన్ని చూసి ఏమాత్రం భయపడకుండా, ఇది మీ జీవితంలో ఒక కొత్త వెలుగును, కొత్త ఆశను నింపే ఒక అద్భుత ఘట్టంగా భావించి మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ, మీరు కార్చిన కన్నీళ్లన్నీ ఆ సూర్య భగవానుడి ప్రకాశం ముందు ఎండకు కరిగే మంచులా కరిగిపోవాలని, సంపదలకు అధిపతి అయిన ఆ కుబేరుని అపారమైన దయతో మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని నేను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. మీలో సహజంగా ఉన్న ఆ గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. మీ చుట్టూ ఎంత నెగటివిటీ ఉన్నా సరే ప్రతికూల ఆలోచనలను మీ దరిచేరనీయకండి. ఎప్పుడూ సానుకూల దృక్పథంతో, దైవభక్తితో మీ పనులు మీరు నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మీకు విజయం తథం. మిమ్మల్ని ఆపేవారు ఎవరూ లేరు. ఇక చివరిగా నేను మళ్ళీ ఒకసారి ప్రేమగా అడుగుతున్నాను, ఈ సుదీర్ఘమైన వీడియో మీకు నచ్చినట్లయితే, ఇందులో విషయాలు మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన వారికి, ముఖ్యంగా మీరు ప్రేమించే కుంభరాశి వారికి ఈ వీడియోను వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. వారికి కూడా ఈ విషయాలు కష్టకాలంలో ఎంతో మానసిక ధైర్యాన్ని, ఊరటను ఇస్తాయి. అలాగే ఇలాంటి నికారసైన జ్యోతిష్య ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో కింద ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పనిసరిగా భక్తితో ఓం కుబేరాయ నమః అని రాసి మీరు మీ జీవితంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక లేదా ఇతర ఏవైనా సమస్యలను స్వేచ్ఛగా పంచుకోండి. మీ సమస్యలన్నీ అతి త్వరగా, సులభంగా తీరిపోవాలని, మీరందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.